వెల్కమ్ బ్యాక్. ఒంగోలు ఒకప్పుడు కాంగ్రెస్ కు ఆ తర్వాత వైసీపీకి కంచుకోట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డ. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ ఒంగోలులో తన పట్టు పెంచుకోవాలని శరవేగంగా అడుగులు వేస్తోంది. అధికార బలంతో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను తవ్వితీస్తానంటోంది. ఈ పరిణామంతో వైసీపీ ఉలిక్కి పడుతోంది. రాజకీయ వేధింపులపై తగ్గేదేలే అంటూ సవాల్ విసురుతోంది. దమ్ముంటే టచ్ చేసి చూడు అన్నట్లు ఛాలెంజ్ చేస్తోంది. దీంతో ఒంగోలులో రాజకీయం హైటెన్షన్ గా మారింది. కొత్త ప్రభుత్వం కొలుదీరిన 2 నెలల్లోనే ఇంతలా పొలిటికల్ హీట్ పెరగడానికి కారణమేంటి? ఒంగోలు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో హైటెన్షన్ నియోజకవర్గాల్లో ఒంగోలు ఒకటి. ఇక్కడ ఎప్పుడూ రాజకీయాలు వాడివేడిగా ఉంటాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య రాజకీయం మండే అగ్నిపర్వతాన్ని తలపిస్తుంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు ఈ ఇద్దరు ఎప్పుడో యుద్ధానికి సిద్ధమన్నట్లే దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఎన్నికల సమయంలో సహజంగా ఉండే ఈ హైటెన్షన్ ఎన్నికల ఫలితాలు విడుదలైన 2 నెలల తరువాత కొనసాగుతుండటమే హీట్ పుట్టిస్తోంది. ఒంగోలు ఎమ్మెల్యేగా 4 సార్లు పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోయారు. గత ప్రభుత్వంలో 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన బాలినేని మంత్రి పదవి పోయిన తరువాత సొంత పార్టీపై కొంత అసంతృప్తితో ఉండేవారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ నిత్యం అలకపాన్పు ఎక్కి తనకు కావలసినవి సాధించుకునేవారు. ఇదే సమయంలో మంత్రి పదవి లేకపోయినా జిల్లాలో తనకు ఎదురు లేనట్లే రాజకీయం నడిపేవారు బాలినేని. వైసీపీ అధినేత జగన్తో దగ్గరి బంధుత్వం ఉండటంతో జిల్లాలో బాలినేనికి ఎదురు చెప్పేవారు లేకపోయేవారు. దీంతో ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి, బియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డిపై పలు భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చాయి. వీరి కుటుంబానికి చెందిన శ్రీకర విలాస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థపైన చాలా ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో బాలినేనిని ఎవరూ టచ్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు వైసీపీ ఓటమి తరువాత బాలినేని టార్గెట్ గా పావులు కదుపుతున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేని చుట్టూ ఉచ్చు బిగించేలా అడుగులు వేస్తున్నారు. బాలినేనిని రాజకీయంగా ఒంటరి చేయాలనే ఎత్తుగడతో ఒంగోలు కార్పొరేషన్ పై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే జనార్దన్ పలువురు కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారు. ఇక బాలినేని అనుచరుడు, గత ప్రభుత్వంలో బాలినేని బాధితుడైన సుబ్బారావు గుప్తాను తెరపైకి తెచ్చి బాలినేని హయాంలో జరిగిన అక్రమాలన్నీ తవ్వితీస్తున్నారు. అంతేకాకుండా ఒకప్పుడు ఒంగోలులో ఎదురే లేదన్నట్లు హవా నడిపిన బాలినేనిని సవాల్ చేస్తూ పోస్టర్లు వేస్తుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ల్యాండ్, శాండ్ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ జరిపిస్తోంది ప్రభుత్వం. ఈ అంశాల్లో బాలినేనితో పాటు ఆయన కుమారుడు బియ్యంకుడి పేర్లు బయటకొస్తున్నాయంటున్నారు. అదే సమయంలో గతంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిని తాజాగా గుర్తిస్తూ అరెస్టు చేయిస్తుండటంతో వైసీపీ కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. ఎన్నికల ముందు వరకు ఒంగోలులో చక్రం తిప్పిన బాలినేని ఫలితాలు విడుదలైన తరువాత ఎక్కువగా హైదరాబాద్లోనే గడుపుతున్నారు. ఈ మధ్య ఒకసారి ఒంగోలు వచ్చిన బాలినేని మళ్లీ 2 నెలల తరువాత వస్తానని చెప్పి వెళ్లిపోయారు. మరోవైపు బాలినేని ఆయన అనుచరులు టార్గెట్ గా ఎమ్మెల్యే దామచర్ల వెంటాడుతుండటంతో వైసీపీ శ్రేణులు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇటు కేసులు, అటు విచారణలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దామచర్ల బాలినేని, ఆయన కుమారుడు బియ్యంకుడే టార్గెట్ గా పావులు కదుపుతుండటం రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారింది. అధికార పార్టీ విసురుతున్న సవాల్ను బాలినేని ఎలా అధిగమిస్తారనేది ఆసక్తి రేపుతోంది.